మీ అందరూ న్యూస్ లో చూస్తూ ఉంటారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కి సంబంధించిన మార్క్స్ 50% వెయిటేజ్ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు మీరు జేఈ మెయిన్స్ రాసిన, జేఈ అడ్వాన్స్ రాసిన, నీట్ ఎగ్జామ్ రాసిన దాంట్లో 50% ఆఫ్ ది వెయిటేజ్ మీ బోర్డ్ మార్క్స్ ఇస్తున్నారు అని చాలా వరకు ఒక వైరల్ న్యూస్ మీకు న్యూస్ లో వింటున్నారు. బట్ అది నిజమేనా? నిజంగానే అది జరుగుతుందా అనేది మనం ఈ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం. మీరు చూస్తే ఒక వైరల్ న్యూస్ ఉంది, అంటే క్లాస్ 12 అండ్ క్లాస్ 11 కలిపిన మార్క్స్ 50% వెయిటేజ్ ఉంటాయి. ఇది నిజమేనా? ఎక్కడి నుంచి వచ్చింది న్యూస్? ఎస్, గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక ప్యానల్ ఫామ్ చేసి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ 9 మెంబర్ కమిటీని ఫామ్ చేసి, ఆ కమిటీ కొన్ని రికమెండేషన్ ఇచ్చింది. దాంట్లో వన్ ఆఫ్ ద రికమెండేషన్ 50% వెయిటేజ్ ఫర్ బోర్డ్ మార్క్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్ చేసిన తర్వాత 50% బోర్డ్ మార్క్స్ మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. మేకింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లెస్ డిపెండెంట్ ఆన్ కోచింగ్ పైన తగ్గించడం మెయిన్ ఎయిమ్ అనమాట. రెడ్యూసింగ్ ది వన్ ఎగ్జామ్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ ప్రెషర్ అండ్ ఆల్సో బ్రింగింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ బ్యాక్. ఈ 4 ఎయిమ్స్ మైండ్ లో పెట్టుకొని ఆ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో దెన్ ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది. కరెంట్ స్టేటస్ ఏంటి? ఇంకా దాన్ని క్లారిటీ లేదు. జస్ట్ రికమెండేషన్ ఇచ్చింది, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కరెంట్ స్టేటస్ ఏంటి? నీట్ ఎగ్జామ్ నార్మల్ గానే జరుగుతుంది, జేఈ మెయిన్స్ నార్మల్ గానే జరుగుతుంది. ఇంటర్మీడియట్ స్కోర్ ఏం వెయిటేజ్ గా తీసుకోవట్లేదు. నౌ వైఎస్ గవర్నమెంట్, ఎందుకు గవర్నమెంట్ దీన్ని చేయాలనుకుంటుంది? ఎందుకు కమిటీ కూడా రికమెండ్ చేస్తుంది? డమ్మీ స్కూల్ కల్చర్. చాలా వరకు జనాలు ఏం చేస్తున్నారు, ఇంటర్మీడియట్ ఊరికే నామకే వాస్తే చదివేసి నెక్స్ట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందాం, లేకపోతే జేఈ మెయిన్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందాం అనే మైండ్ సెట్ తో ఉన్నారు. సో అందుకు స్కూల్ కల్చర్ డమ్మీ అయిపోతుంది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనేది డమ్మీ అయిపోతుంది. అలా అవ్వకూడదని మళ్ళీ దాన్ని రీబ్యాక్ చేయడానికి తీసుకొచ్చారు కోచింగ్ డిపెండెన్సీ. సో చాలా వరకు ఎక్స్పెన్సివ్ కోచింగ్ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది అనమాట, ఎస్పెషలీ చాలా స్టేట్స్, ఎస్పెషలీ డిజిటలైజేషన్ రాగానే ఇలా చాలా వరకు కోచింగ్ సెంటర్స్ డిపెండెన్సీ ఎక్కువైపోతుంది. దాన్ని తగ్గించడానికి వన్ డే ఎగ్జామ్ ప్రెషర్, అంటే ఒక రోజు ఎగ్జామ్ నీ లైఫ్ ని డిసైడ్ చేస్తుందా, నీకు లాస్ట్ 2 years ప్రిపరేషన్ కి వాల్యూ లేదా అనే దాన్ని తగ్గించడానికి ఈ డెసిషన్ తీసుకోవడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ద బిగ్ ఛాలెంజ్. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటి? సిబిఎస్ఈ బోర్డు వేరే ఉంటుంది, స్టేట్ బోర్డు వేరే ఉంటుంది, ఐసిఎస్ఈ బోర్డు వేరే ఉంటుంది. ఎవ్రీ స్టేట్ డిఫరెంట్ గా ఎవాల్యుయేట్ చేస్తుంది మీకు ఇచ్చిన ఆన్సర్ షీట్స్. ఇప్పుడు దాన్ని నార్మలైజ్ ఎలా చేస్తారు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలంటే ఇవన్నీ నార్మలైజ్ చేయాలి. హౌ ఇట్ విల్ బి డిఫరెంట్. నెక్స్ట్, సో 50% వెయిటేజ్ ఇంట్రడ్యూస్ చేస్తే ఒక బోర్డు 98% ఇచ్చింది, నువ్వు సేమ్ కంటెంట్ రాసావు, ఇంకో బోర్డు ఏమో 90% ఇచ్చింది మార్క్స్. దాన్ని ఎలా నార్మలైజ్ చేస్తారు? దాట్స్ ది ఫస్ట్ ఛాలెంజ్ విల్ బి దేర్. షుడ్ స్టూడెంట్స్ వరీ? ఇప్పుడు నువ్వు నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ప్రిపేర్ అయితే మీరు ఇప్పటికిప్పుడే వరీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే డెసిషన్స్ అనేది క్విక్ గా ఏం తీసుకోరు. ఒక టైం పీరియడ్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ 5 years ఇది ఇంప్లిమెంట్ చేస్తాం, నెక్స్ట్ 10 years దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అని ఒక టైం పీరియడ్ ఇస్తారు. అంతవరకు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ సోషల్ మీడియా డిసైడ్ చేయకూడదు. దెన్ కీ టేక్ అవర్స్. ప్రపోజల్ నిజమే, కానీ ఇంప్లిమెంటేషన్ ఇప్పటికిప్పుడే జరగదు. నెక్స్ట్ మీరేం చేయాలి? ఇప్పుడు మీరు స్టడీ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఫోకస్ చేయండి. అంతేకాని ఈ వైరల్ న్యూస్ నిన్నేం డిసైడ్ చేయదు. సో ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్. రిమెంబర్, డోంట్ లెట్ ది వైరల్ పోస్ట్ డిసైడ్ యువర్ ప్రిపరేషన్. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఫైనల్ వర్డ్, యువర్ హార్డెస్ట్ వర్క్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ వెయిటేజ్. 50% వెయిటేజ్ తీసుకుంటారా, 60% తీసుకుంటారా, దట్స్ నాట్ యువర్ కన్సర్న్. నీ హార్డ్ వర్క్ ఈ షుడ్ బి యువర్ కన్సర్న్. సో కాబట్టి డిసిప్లిన్ తో, కన్సిస్టెన్సీతో, డిటర్మినేషన్ తో చదవడం స్టార్ట్ చెయ్యి. బికాస్ ఒక్క రోజు పోయిందంటే మళ్ళీ రాదు. సో కాబట్టి నీ నీట్ ప్రిపరేషన్, జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చెయ్యి. సో దట్స్ యువర్ హార్డ్ వర్క్ షుడ్ బి యువర్ బిగ్గెస్ట్ వెయిటేజ్, నాట్ ది ఇంటర్మీడియట్ మార్క్స్. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. Okay, until then, this is just an viral news given by the committee. Okay, thank you.